విశాఖపట్నం మధురవాడకు చెందిన ఫోటోగ్రాఫర్ సాయి కుమార్ అత్యంత దారుణంగా విశాఖలో మిస్ అయి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం గోదావరి ఒడ్డున అత్యంత దయనీయమైన పరిస్థితిలో హత్యకు గురి కావటం తీవ్ర సంచలనం రేపుతోంది. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. అసలు అబ్బాయికి ఎంతో ఇంట్రెస్ట్ గా ఫోటోగ్రఫీలోనికి వచ్చాడు. తన వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్ లో తను పోస్ట్ చేసిన వీడియోస్ చూస్తే తనకి తను ఎంచుకున్న రంగంపై ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక రంగంలో కమిట్మెంట్ తో పనిచేస్తే ఇలా ఉంటుంది, ఒక ప్యాషన్ గా అడుగు పెడితే గనక ఎంత ఇంట్రెస్ట్ గా దాంట్లో తనేంటో ప్రూవ్ చేసుకోవాలి అనే తపన తనలో కనపడుతోంది ఆ వీడియోస్ చూస్తే. అలాంటిది ఒక యువకుడు, ఒక మంచి ఫోటోగ్రాఫర్ ఒక ఈవెంట్ కోసం అని వెళ్ళి ఇలా అత్యంత దారుణంగా హత్య కాబట్టం ఇప్పుడు ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి. అసలు విశాఖలో మిస్ అయి అక్కడ హత్య కాబట్టడానికి అసలు కారణం ఏంటి? ఎవరు అబ్బాయిని ఇక్కడి నుంచి ఈవెంట్ ఆన్లైన్లో బుక్ చేసుకొని తీసుకువెళ్ళింది? ఇవన్నీ కూడా ఎన్నో 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 సందేహాలకు తావిస్తున్నాయి. అయితే ఇప్పటికే పోలీసులు ఇది చాలా సీరియస్ కేసుగా నమోదు చేసి విచారణ కూడా చాలా వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే కొంతమందిని కూడా అదుపులోనికి తీసుకున్నారు. ప్రస్తుతం మనమైతే విశాఖ మధురవాడలో ఫోటోగ్రాఫర్ సాయి కుమార్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ బంధువులంతా చూస్తున్నాం మనం. తీవ్ర దుఃఖ సముద్రంలో మునిగిపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే అబ్బాయి ఫొటోస్ చూస్తేనే చాలు ప్రతి ఒక్కరికి కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే చాలా అందమైన అబ్బాయి, చాలా మంచి తెలివైన అబ్బాయి, ఫోటోగ్రఫీలో తనేంటో మంచి ఈవెంట్స్ అన్నీ కూడా చేసి తనేంటో ప్రూవ్ చేసుకున్నటువంటి అబ్బాయి ఇలా అర్ధాంతరంగా ఎవరి చేతిలోనో ఎందుకో తెలీదు హత్యకు గురి కాబడటం ఈ మధ్య చూస్తున్నాం మనం. ఒక చోట మిస్ అవుతూ మరొక చోట ఎక్కడో హత్యకు గురి కాబడుతున్న కేసులు నమోదు కావడం వల్ల కూడా బంధువుల్లో ఒక రకమైన ఆందోళన. ఎక్కడైనా ఇంట్లో ఒక వ్యక్తి మిస్ అయితే, మిస్సింగ్ కేస్ ఫైల్ అయితే వెంటనే ఒక రకమైనటువంటి ఆందోళన కుటుంబ సభ్యులు బంధువుల్లో నెలకొంటుంది, బంధువుల్లో కూడా కనపడుతోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ కేసు కూడా అలాంటిది అని చెప్పొచ్చు. బుధవారం ఇచ్చారండి. బుధవారం అంటే ఆల్రెడీ ఫోన్ కాంటాక్ట్ కి మనకు కలెక్ట్ అవ్వలేదు అనేసి ట్యూస్డే తెలిసింది అనమాట. మండే వెళ్ళాడు ఈ అబ్బాయి ఇక్కడ నుంచి. మండే నైట్ నుంచి స్విచ్ ఆఫ్ రావడంతో వీళ్ళకి అనుమానం వచ్చింది. ఆ అబ్బాయికి ఆల్రెడీ అనుమానం వచ్చే కార్ నెంబర్ అది పెట్టాడు. కార్ నెంబర్ పెట్టిన తర్వాత వాళ్ళ మదర్ ఏంటంటే వాట్సాప్ ఆన్లైన్ లో లేకపోవడం వల్ల అది చూడలేదు. మరుసటి రోజు మంగళవారం చూసి ఇదేదో జరిగిందని చెప్పి కంగారు పడుతూ బుధవారం వాళ్ళ అక్కదెల్లకి అన్నదమ్ములకి అందరికీ చెప్పి ఆ రోజు ఈవినింగ్ చేసి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చారు. సోమవారం నుంచి కూడా సాయితో ఎలాంటి కమ్యూనికేషన్ ఏం లేవు మేడం, ఏం లేవు, కాంటాక్ట్స్ ఏం లేవు. కానీ అక్కడికి వెళ్ళాక అబ్బాయికి డౌట్ అయితే రావడం వచ్చింది. వెళ్ళేటప్పుడు వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు. మార్నింగ్ 10 ఈవెంట్స్ కి నేను రాజమండ్రి ఈవెంట్ చేయడానికి వెళ్తున్నాను. 15 days వరకు నాకు ఈవెంట్ ఉంటది, నచ్చితే ఉంటాను, లేదంటే 3-4 రోజులు వచ్చేస్తానని చెప్పి వెళ్ళడం అయితే వెళ్ళాడు. 15 రోజులు ఈవెంట్ అంటే ఒక్కరు వెళ్ళి టేక్ చేయరు. జనరల్ గా మాకున్న ఇన్ఫర్మేషన్ ఒక 2-3 సపోర్టింగ్ గా లైట్ సపోర్ట్ చేయడానికి గానీ ఇట్లా వెళ్తూ ఉంటారు. సాయి ఒక్కడే వెళ్ళాడా? సాయి ఒక్కరే వెళ్ళారు. సినిమా ఈవెంట్స్ కానీ వెళ్ళారు, సినిమా షూటింగ్ కానీ వెళ్ళాడు. అవతల అబ్బాయి ఫోటోగ్రాఫర్ అన్ని వెళ్ళాడు. కెమెరాస్ అన్ని ఫోటో పెట్టమన్నాడు. కెమెరాస్ అన్ని ఫోటో పెట్టాక తీసుకొని రా అనేసి అన్నాడు. కెమెరా ద్వారా ఆ అబ్బాయిని ఇలా చేశారు. మరొకరు ఎవరైనా వెళ్ళడానికి ఇక్కడ మ్యారేజ్ తో పాటు మూవీ షూట్స్ అంటున్నారు ఏంటి? ఆ అబ్బాయి మూవీ షూట్స్ తీస్తాడు, షార్ట్ ఫిల్మ్స్ అయ్యి ఆ అబ్బాయి అందులోనే తీస్తాడు. ఇప్పుడు షూట్ ఉందని పిలిచిన వాళ్ళతో ఇంతకు ముందు ఎప్పుడైనా సాయి పని చేశాడా? ఇదే ఫస్ట్ టైం. 1 month నుంచి చాటింగ్ ద్వారా కలిసారు ఆన్లైన్ లోను. ఇలాగా సినిమా షూటింగ్ అని చెప్పి వెళ్ళారు. చాటింగ్ ద్వారా అంటున్నారు ఏంటి? ఏ యాప్ లో? అంటే ఎవరండి అప్రోచ్ అయిన వాళ్ళు? ఎవరు అవతల పర్సన్స్? ఆ అబ్బాయి మెయిన్ క్యాండిడేట్. ఆ అబ్బాయి ఫస్ట్ ఈ అబ్బాయికి పరిచయం అబ్బాయి కూడా. ఆ అబ్బాయి ద్వారానే వెళ్ళడం అయితే చాట్ చేసింది, పికప్ చేసుకుంది, ఇదంతా చేసింది కూడా ఆ అబ్బాయి. ఇక్కడ నుంచి మొత్తం అబ్బాయికి ఇలా ఈవెంట్ ఉందని చెప్పడం, ఆన్లైన్ లో చాట్ చేయడం, పికప్ చేసుకోవడం, రాజమండ్రి ఈ అబ్బాయి దగ్గర కెమెరాలను వాట్సాప్ లో ఫొటోస్ పంపించమని చెప్పడం, మాట్లాడడం, 26th తీసుకెళ్తాను బ్రో అని చెప్పి స్టార్ట్ చేసి పెట్టడం, మెసేజ్ పెట్టడం అన్ని సన్ముఖే. షణ్ముఖ్తో పాటు ఇంకెవరైనా ఉంటారు అని ఆలోచన ఈ అబ్బాయికి రాలేదు. కానీ ఉన్నారని ఆ అబ్బాయి అయితే నువ్వు
రమ్మని చెప్పాడు, కానీ అక్కడ వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు అనుకున్నారు, కానీ మధ్యతోలోని అబ్బాయిని తీసుకెళ్లేటప్పటికే గ్యాదర్ అయ్యారు వీళ్ళందరూ. చాలా దారుణం అమ్మా. అంటే ఈ ఇన్సిడెంట్ లో మొత్తం పోలీసులు కూడా చాలా సీరియస్ గా టేకప్ చేశారు కేసుని. షణ్ముఖ్ తో పాటు ఇంకెవరైనా ఉన్నారా? మన వైజాగ్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా ఉండి ఉంటారా? వైజాగ్ లో అంటే మాకు ఇప్పటి వరకు అయితే తెలియదు. ఈ కాల్ డేటా ప్రకారం తీసిన వీళ్ళ డేటా ప్రకారం అయితే అమ్మాయికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పి, కంచరపాలెంలోని అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పి షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు డేటా ద్వారా తెలిసింది. దాని ద్వారా పోలీసులు కూడా ప్రొసీజర్ ముందుకు చేశారు. దాని ద్వారానే షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ కి తినకి ఏమైనా పరిచయం ఉందా? లేదండి, సాయికి అమ్మాయికి ఏం పరిచయం లేదు. అది ఆ డేటా కూడా అటు నుంచి వచ్చిన డేటా అంటే అబ్బాయి కాల్ డేటా ద్వారా, షణ్ముఖ్ డేటా ద్వారా ఈ అమ్మాయి మనకు తెలిసింది. నిన్న ఈవినింగ్ ఈ టైం అప్పుడు ఆ అమ్మాయి చెప్పకపోతే అసలు ఇదంతా జరిగినట్టు కూడా ఎవరికి తెలియదు. ఎవరు చెప్పారంటే? ఆ అమ్మాయి చెప్పింది. అమ్మాయి పేరు మనకు తెలియదు. చెప్పింది ఇలా మీ అబ్బాయిని కెమెరాల గురించి ఇలా తీసుకెళ్తున్నారు, ఇలా చేస్తామని అన్నారు, నేను వద్దని చెప్పానని కూడా అమ్మాయి చెప్పింది. ముందు ప్లాన్ చేసుకున్నారు. ప్లానింగ్ అది కూడా తిన దగ్గర ఏ ఎక్విప్మెంట్ ఉందో తెలుసుకొని ఫస్ట్ ఫొటోస్ పెట్టండి, మీకు షూటింగ్ మేము ఆఫర్ చేస్తున్నాము, బుక్ చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి అప్పుడు ఈ ఎక్విప్మెంట్ కోసం మాత్రమే. అవునండి, దానికోసం. అదంతా ఎంత ఖరీదు ఎక్విప్మెంట్ ఉంది సాయి దగ్గర? 15 lakhs వరకు ఉంటది. 12 lakhs నుంచి 15 lakhs వరకు ఉంటది. అది రీసెంట్ గా కొన్ని కెమెరాలని కూడా తెలిసింది మాకు. కొన్ని కెమెరాలు రీసెంట్ గా కొన్నాడట ఈ అబ్బాయి కూడా. చాలా ప్యాషన్ గా ఈ ఫీల్డ్ లోకి వచ్చినట్టు కనపడుతుంది. తన వీడియోస్ కూడా మేము చూసాం. చాలా అంటే నేచర్ ని క్లిక్ చేయడం గానీ, తన ఫోటోగ్రఫీ అవి చాలా బాగా అనిపించింది. అంటే తిను ఎప్పటి నుంచి అండి ఈ ఫీల్డ్ గురించి దిగాడు? తిను ఇప్పుడు వెళ్ళింది కూడా అమౌంట్ గురించి అయితే కాదు. తిను ముందుకి ఇంకొద్దిగా ఏమైనా ప్రాపర్ గా ఎదగొచ్చు అని చెప్పి వెళ్ళాడే గానీ అమౌంట్ గురించి అయితే కాదు. ఎందుకంటే ఆల్రెడీ అబ్బాయికి వచ్చిన ఈవెంట్స్ అంటూ ఉన్నాయి ఇక్కడ కొన్ని. అవన్నీ వదులుకోనంటే 15 days ఆఫర్ మనం ఎందుకు వదులుకోవాలి, కొద్దిగా ముందుకు వెళ్ళొచ్చు కదా, మన భవిష్యత్తు బాగుంటది ఏమని చెప్పి వెళ్ళాడే గానీ ఇలాగ అయిపోతానని ఆలోచన అంటే అబ్బాయికి రాలేదు. అది ఏమన్నా వచ్చినట్టున్నా, కొద్దిగా అనుమానం ఏమన్నా ఉన్నా ఎవరికైనా ఫోన్ చేయడం కానీ, ఇంటి దగ్గర చెప్పి వెళ్ళడం కానీ జరిగింది. అంటే వాళ్ళు బాగారాలు కూడా ఆల్రెడీ ఈవెంట్స్ అయితే చేస్తుంటారు. వాళ్ళతో ఆ రోజు వెళ్ళేటప్పుడు కూడా నేను ఒక్కడనే వెళ్తున్నాను పిన్ని అని కూడా అన్నాడు. నాకు చిన్న పని మీద నన్ను డ్రాప్ చేశారు కూడా పిఎం పాలెం మా ఊరి నుంచి. ఆ రోజే వెళ్ళేటప్పుడు ఆల్రెడీ 2 bags, బ్యాగ్ ఒకటి ఫ్రంట్ ఒకటి స్కూటీ మీద పట్టుకొని వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు నేను ఇలా బయటకు వెళ్తున్నాను పిన్ని అని చెప్పాడు. నిన్ను డ్రాప్ చేస్తాను రా పిన్ని అని చెప్పి నన్ను పిఎం పాలెం, ఇక్కడ మా బకన్పాలెం నుంచి పిఎం పాలెం నన్ను డ్రాప్ చేశాడు. సోమవారం 10:15కి 10:15కి దిగబెట్టేసి నేను అమ్మ దగ్గరికి వెళ్ళి వెళ్తున్నానని చెప్పేసి అన్నాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి, అదే కార్చెట్కి వాళ్ళ అమ్మ ఫ్యాన్సీ షాప్ అనమాట, అక్కడికి వెళ్తున్నాను పిన్ని అని చెప్పాడు. వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఇచ్చేసి 12ంటికి ట్రైన్కి అయితే బయలుదేరి వెళ్ళడం అయితే వెళ్ళాడు ఇక్కడ నుంచి. అంటే ఒకవేళ నా నెంబర్ అవ్వకపోతే ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి అని వాళ్ళ మదర్ కి ఎవరు ఇచ్చారని? అబ్బాయి. ఎందుకు ఆ డౌట్ తనకి వచ్చింది అంటే మేబీ మేము ఆలోచించిన అయితే ఆల్రెడీ కార్ డిక్కీలో పెట్టేటప్పుడు ఈ అబ్బాయికి ఏదో అనుమానం అయితే తోచింది. తోయడం వల్ల బ్యాగులు కార్ డిక్కీలో పెట్టేసి కూర్చుండడం అయితే కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఇంకా ఏదో అనుమానంతో వాళ్ళకి తెలియకుండానే మెసేజ్ పెట్టాడు అనుకుంటున్నారు. కార్ ఫోటో కూడా పెట్టాడంట కదా తను. వాళ్ళ మీద అనుమానంతోనే లగేజ్ బ్యాక్ సీట్ లో పెట్టేటప్పుడు వాళ్ళ మీద అనుమానంతోనే ఆ నెంబర్ తీసి వాట్సాప్ పంపించారు. పంపడమే.